హలో వ్యూవర్స్, ఆస్టాక్కి స్వాగతం. నా పేరు వంగిపరిపు రవికుమార్, సైకాలజిస్ట్. లక్ష్యం చేరటం ముఖ్యం, కానీ ఆ లక్ష్యానికి ఎందుకు చేరలేకపోతున్నాం? ఎక్సెస్గా అంటే ఎక్కువగా నిద్రపోవటము, ఎక్కువగా ఆహారం తినటం, అవసరమైన విషయాల దీనికి ఎక్కువ చేయటం అంటే అతి అనేది దూత లక్షణంగా మారుతుంది. విద్యార్థి దశలో నిద్ర తక్కువగా ఉండాలి అంటే పగలు ఎక్కువ చేసుకోవాలి అని చెప్పి యవ్వనంలో పడుకోమని కాదు నా ఉద్దేశం. ఏ వయసులో ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఎందుకంటే గడిచిన కాలాన్ని పొందటానికి మన లక్ష్యానికి మనం చేరలేకపోతున్నాం. ఒక విద్యార్థి స్కూల్కి వెళ్తున్నాడంటే పరీక్ష పాస్ అవ్వటానికి, ఒక ఉద్యోగ ఆఫీస్కి వెళ్తున్నాడంటే సంపాదన కోసము, వ్యాపారం చేస్తున్నాడంటే సంపాదన కోసము. మరి ఈ లక్ష్యానికి చేరటానికి మనం ఏం చేస్తున్నాం? లక్ష్యం అనేది ఒక పక్షికి ఉందా? పగలవ్వంగానే తనకు ఆ రోజు కావాల్సిన ఆహారం తింటుంది, రేపటి దీని గురించి ఆలోచించకుండా ఆ రోజు నాడు ఉండిపోతుంది. మరి మనిషి అదేమో తెలియదు, కానీ నేను నా తర్వాత తరాలని ఆలోచించటం వల్ల కుంగించుకుపోతున్నాడు. ఆలోచన తీరు తెలియదు. ఉన్నదాన్ని ఎలా వాడుకోవాలి, ఎలా చేయాలని తెలిసి తన లక్ష్యాన్ని దూరం అయిపోతూ ఉన్నాడు. విద్యార్థి ఆదివారం వచ్చిందంటే నేను ఎక్కువగా నిద్రపోవాలను, సెలవు వచ్చిందంటే ఎక్కువగా నిద్రపోవాలని ఆలోచిస్తున్నాడు. విద్యార్థి దశలో చేయవలసింది ఏంటి? మనం చూసే ఉంటాం. ఇవరకు గురుకుల పాఠశాలని గురువుల దగ్గరికి వెళ్ళి నేర్చుకొని, వాళ్ళ దగ్గర సామాన్య ఎంత గొప్పవాడైనా బీదవాడైనా అక్కడ కూర్చొని అన్ని విషయాలు సమగ్రంగా నేర్చుకుంటూ చదువుకి జీవితానికి అనుబంధాన్ని ఏర్పరచుకుంటూ చదువుకునేవారు. ఇప్పుడు మరి వాళ్ళు అందువల్లే పెద్ద పెద్ద లక్ష్యాలకు కూడా చేరగలిగారు. విజ్ఞానవంతులయ్యారు, సైంటిస్టులు అయ్యారు, రకరకాల అంశాలలో ప్రాముఖ్యతను పొందారు. కంచు మోగినట్లు కనకంబు మోగున అంటే కనకం అనేది విలువ తక్కువ అని కాదు కదా, కంచు కన్నా విలువ ఎక్కువ. కానీ ఇది చాలామంది లక్ష్యం అనేది చాలా గొప్పగా చెప్తారు, కానీ దానికి మార్పులు ఏం చేయాలి, ఎలా పెట్టాలి, ఎలా చేసుకోవాలనే దానికి వెళ్ళలేకపోవటం వల్ల, నచ్చిన పదార్థాలు పదే పదే తినటం వల్ల శరీరం యొక్క ఊబకాయం పెరిగిపోవటం, లేకపోతే శరీరం అనుగుణంగా మారలేకపోవటం వల్ల కూడా లక్ష్యానికి చేరలేకపోతూ ఉంటారు. విద్యార్థి ఆడవలసిన వయసులో ఆడట్లేదు. చేయవలసిన పరిస్థితులను ఎలా చేయాలి, ఎలా పెట్టాలి అనేది కూడా ఆలోచించలేని పరిస్థితిలో ఉన్నారు. ఒక్కసారి మనం సింధు పెద్ద 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 స్పోర్ట్స్ పర్సన్స్ తీసుకున్నాం. వాళ్ళ యొక్క లక్ష్యం ఏంటంటే, నేను ఒలింపిక్స్ గేమ్లలో ఏదన్నా కానీ నేను ఒక గెలవాలి, పథకాన్ని గెలవాలన్నప్పుడు రోజుకి ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేస్తున్నారు, ఎన్ని వాళ్ళ జీవితంలో కావాల్సిన వాటిని వదులుకుంటున్నారు, వాళ్ళ యొక్క చుట్టూ ఉన్న గురువుని కానీ కోచ్ని కానీ ఎలా ఫాలో అవుతున్నారు, ఇవన్నీ ఆలోచిస్తే ఈ రోజునాడు మీకు ఇన్ని పేర్లు తెలిసినటువంటి స్పోర్ట్స్లో తెలిసినటువంటి పేర్లు బాగా మనకి వేల మీద చెప్పగలుగుతున్నాం. మరి అక్కడ లక్ష్యం అనేది ఉన్నది కాబట్టి వాళ్ళు ఆ లక్ష్యాన్ని ఛేదించడానికి వెళ్ళగలుగుతున్నటువంటి మార్గం ఉంటుంది. అందుకనే అంటారు, ఆకాశంలో శూన్యం దాటిన తర్వాత పైకి వెళ్ళినప్పుడు భూమి ఆకర్షణ శక్తి ఉండదు, తేలిగ్గా వెళ్ళిపోతాయి. ఇది మన శాటిలైట్లో కూడా చూసాం. మీరు ఒక స్థాయికి ఎదిగిన తర్వాత మీ లక్ష్యానికి చేరటానికి మార్గం సాగిపోతుంది. ఆ స్థాయికి చేరటానికి అంటే ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే, నీరు 99 డిగ్రీల దాకా వేడి చేసినప్పుడు అదే స్థాయిలో ఉంటుంది. అదే 1 డిగ్రీ మార్పు రాగానే ఒక స్టీమ్ ఇంజన్గా మారుతూ, ప్రెషర్ కుక్కర్గా మారుతూ ఎంత మార్పులు చేస్తుంది. మీరు ఆ స్థాయికి ఎదగాలి, అలా లక్ష్యానికి చేరాలి అన్నప్పుడు ముఖ్యం ఏంటి? సరైన ఆహారం తినాలి. నీకు శరీరానికి ఏం కావాలి, నచ్చింది కదా అని చెప్పి పదే పదే తినకూడదు. ఇది మన కలాం గారి దగ్గర నుంచి కూడా బాగా నేర్చుకోవచ్చు. ఆయనకి ఇష్టమైన గోంగూర పచ్చడి సంవత్సరానికి 3 సార్లు తింటారు. తల్లి, తండ్రి, విక్రమ్ సారాభాయ్ గారు చనిపోయిన రోజు నాడే తింటారు, ఇంకా తక్కిన రోజులు తినరు. మనకి నచ్చింది ప్రతిరోజు తినాలని ఆలోచిస్తుంటాం. అక్కడ ఎంత ఫుడ్లో కంట్రోల్ పెట్టుకున్నారు? నేను రోజుకు 2 రొట్టెలు తింటాను, కానీ ఆయన ఎన్ని గంటలు పనిచేసేవారు ఆలోచించుకోండి. రెండవది, నిద్రపోతే చాలా బాగుంటుంది. అమ్మ లే అనగానే 5 నిమిషాలు అమ్మ అని చెప్తూ ఉన్నాం మనం. అదే హాస్టల్లో ఉన్నప్పుడు లే అనగానే లేవకపోతే అక్కడ ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం కదా.
అంటే మనకి ఎలా అయిపోయిందంటే సర్కస్లో జంతువులను పెట్టి ఆడిచ్చినటువంటి వ్యవస్థలాగా మారిపోతుంది మన హాస్టల్ది వ్యవస్థ. దీనికి నీ లక్ష్యం సరిగ్గా లేకపోవటం వల్ల నువ్వు ఆ విధంగా తీసుకుంటున్నావు. నా లక్ష్యం కోసం వాళ్ళు పనిచేస్తున్నారు, నేను వాళ్ళ కోసం కాదు నా కోసం లేస్తున్నా అన్నప్పుడు నీ లక్ష్యానికి చేరటానికి నీకు మార్గంగా మారుతూ ఉంటుంది. అప్పుడు నువ్వు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందా? ఏర్పడుతుంది కదా. ఇంకోటి, తల్లిదండ్రులు నువ్వు ఇంట్లో బాగా చదవట్లేదు కాబట్టి నేను హాస్టల్లో వేస్తున్నావు అని చెప్తున్నారు. అలా చెప్పే బదులు నీ లక్ష్యానికి చేరాలన్నప్పుడు నువ్వు ఇంత కష్టపడాలి అన్నారు. అంటే బంగారాన్ని ఎంత కరిగిస్తే దాన్ని పూసలో పోస్తే ఏ ఆకృతిలో పోస్తే ఆ ఆకృతిలో వస్తుంది. నువ్వు ఈ 4 రోజులు కష్టపడి, అంటే కుమ్మరి చేసిన ప్రతి కుండ బాగుండాలని అనుకుంటాడు కదా, అతను ఎన్నిసార్లు కాలుస్తాడు? కాల్చిన తర్వాత దాని నాణ్యత తన వేలుతో ఎలా పరీక్షిస్తాడు? నువ్వు కూడా అలా లక్ష్యం చేరటానికి ప్రతిరోజు పరీక్షించుకోవాలి. నేను ఈరోజు ఎంత కష్టపడ్డాను, నా లక్ష్యానికి ఎంత దగ్గరగా వెళ్తున్నాను, నా లక్ష్యం చేరటానికి నేను ఎంత ముందు అడుగు వేస్తున్నాను, కుడి కాలు ముందు పడ్డది కదా అని చెప్పి ఎడం కాలు ఏడుస్తూ కూర్చుంటే నడకనే జరగదు. కుడి కాలు ముందు పడ్డది కదా, దానికంటే ఒక అడుగు ముందరికి నేను వేస్తానని చెప్పి 2 కాళ్ళు వెళ్తున్నప్పుడు నీ నడక అనేది నీ లక్ష్యానికి ఎలా చేరువవుతుంటూ ఉంటుందో, ఆ లక్ష్యాన్ని నువ్వు చేయగలిగిన స్థాయికి ఒక విద్యార్థిగా కానీ ఒక ఉద్యోగస్తుడిగా కానీ నీ లక్ష్యాన్ని మర్చిపోకుండా నీ యొక్క నైపుణ్యతను పెంపొందించుకుంటూ ఉంటే, ఏకలవ్యుడు ఒక విగ్రహం ముందు నుంచొని ఎలా అయితే తన యొక్క లక్ష్యాన్ని చేరుకున్నాడో, లాల్ బహదూర్ శాస్త్రి వెళ్ళటానికి మార్గం లేకపోయినా నది దాటుకుంటూ వెళ్ళిపోయి చేసి చివరికి పొట్టివాడైనా దేశానికి ఒక ప్రధానమంత్రిగా మారాడు. మనము పేపర్ బాయ్ వచ్చి ఒక రాష్ట్రపతిగా ఎలా మారాడో ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. మరి నీ లక్ష్యానికి చేరటానికి నువ్వు చేస్తున్న ప్రయత్నం ఏంటి? నీ యొక్క ఆలోచన తీరు ఎలా ఉంది? నీ యొక్క మార్పులు దీనికి ఎలా చేస్తున్నావు? ఈ లక్ష్యంలోకి వెళ్ళిన వాళ్ళంతా ఎటువంటి వాళ్ళు వెళ్ళారు, ఎటువంటి ప్రయోగాలు చేశారు, ఆ ప్రయోగాలు నాకెంత మటుకు సరిపోతాయి? నేను ఆలోచించవలసిన తీరు నువ్వు ఆలోచించుకొని చేసి పెట్టి చేయనప్పుడు ఆ లక్ష్యం యొక్క సంస్కృతి పెరుగుతుంది. ఎప్పుడైతే లక్ష్యం యొక్క సంస్కృతి పెరుగుతుందో ఆలోచన తీరులో మారుతుంది. ఎప్పుడైతే నీ ఆలోచన తీరు మారుతుందో నీ ఎంబడి నలుగురు మంచి వ్యక్తులు జత కావటానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఇది లక్ష్యం చేరటానికి కావాలి. కానీ ఈ లక్ష్యం చేరటానికి మొట్టమొదటిగా మనం చేయవలసింది, నేను కొంతకాలాన్ని నిద్ర తగ్గించుకుంటాను. ఆ ఇష్టమైన పదార్థాన్ని ఈ లక్ష్యం చేరిన తర్వాత నేను ఎక్కువ కొంచెం తినగలటానికి ప్రయత్నం చేస్తానని అది గుర్తుపెట్టుకొని ఆహారాన్ని నివేదితగా సక్రమంగా తీసుకోవటం. తర్వాత సమయాన్ని పెంచుకోవటం. అంటే ఇక సమయం పెంచుకోవటం అంటే పగలని అనే దాన్ని పెంచుకోవాలి. ఏ సమయంలో చదవాలి, ఆ సమయం ఎటువంటి పరిస్థితులు, 365 రోజులు, అది పుట్టినరోజు అవ్వచ్చు, పండగ రోజు అవ్వచ్చు, ఏదైనా సరే సక్రమంగా రోజుగా ప్రయత్నం చేస్తే, ఒక స్పోర్ట్స్ పర్సను ఒకరోజు ప్రాక్టీస్ చేయకపోతే అతను తనకు తాను తెలుస్తుంది ఏం కోల్పోతున్నాను. అదే అతను ఒక వారం రోజులు ప్రాక్టీస్ చేయలేదనుకోండి, అతను పక్కనున్న కోచ్కి తెలుస్తుంది ఇతను ఏం మర్చిపోయాడనేది. అదే అతను ఒక నెల రోజులు ప్రాక్టీస్ చేయలేదనుకోండి, అతను ఆడే అపోనెంట్కి తెలుస్తుంది ఇతని వీక్నెస్ పాయింట్స్ ఏంటి, ఎక్కడెక్కడ మనం కొట్టచ్చు, పాయింట్స్ ఎలా చేసుకోవచ్చు అని. అంటే ప్రతిరోజు నైపుణ్యత పెట్టుకుంటూ లక్ష్యానికి వెళ్తున్నటువంటి వ్యక్తికి గని అనేది దొరుకుతుంది. ఆ గనులన్నీ ఎక్కడుంటాయి? భూమి లోపలే ఉంటాయి కదా. మరి ఆ గనిని తవ్వి తీయటానికి నీ శక్తి ఎంత వాడాలి, నీ ఆలోచనలు ఎంత మారాలి, అప్పుడు నీ లక్ష్యానికి ఎంత ఇది చేయగలుగుతావు, నైపుణ్యత ఎంత ఉంటుందో ఆలోచించుకుందాం, మార్పు చేసుకుందాం, నీ యొక్క ప్రజ్ఞను పెంచుకుందాము. ప్రజ్ఞను పెంచుకున్నప్పుడు ప్రతి భారతదేశంలో ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క ఉద్యోగి తన బాధ్యతలను తెలుసుకొని చేసినప్పుడు మనం ఈ ప్రపంచ కిరీటంలో ఎక్కడుంటామో ఆలోచించుకోండి. మన దేశంలో కోహినూరు వజ్రం దొరికిందనుకుంటాం, నెమలి సింహాసనం ఇది ఉన్నాను అయిపోయినదని అంత మాత్రాన మనం కుంగిపోతూ కూర్చోలేదు కదా. రెండో మార్పు ఏంటిది? నిజాం అంతటి వాడు వజ్రాన్ని తన చెప్పులో పెట్టాడు. ఇంకోటి కూడా చెప్పచ్చు, చిన్న ఎగ్జాంపుల్. ఒక సర్దార్ వల్లభాయ్ పటేలు ఒక మంచి ఆశయంతో నిజాం దగ్గరికి వెళ్ళి ఏదన్నా సహాయం చేయండి, మేము ఈ పని చేస్తున్నాం అన్నప్పుడు అతను ఓ చెప్పు విసిరేస్తాడు నిజాం. అది తీసుకొచ్చి ఓ మంచి సెంటర్లో పెట్టి ఇది నిజాం వాడిన చెప్పు, దీన్ని కొనగంటే ఇది అని చెప్పినప్పుడు నిజాంకి తెలిసి ఆ చెప్పును అధిక ధర ఇచ్చి కొనుక్కున్నట్టు, ఎందుకంటే తక్కువ ధరలో కొనుక్కుంటే తన విలువ పడిపోతుందని.
అక్కడ అతను నేర్చుకున్నది ఏంటి? అతను చెప్పు విసిరేశాడని అతనితో తన లక్ష్యానికి చేరటానికి ఇది ఎలా మార్చుకోవాలనేది ఆలోచించి చేయటం వల్ల ఈ మార్పు జరిగింది. ఆలోచించండి, లక్ష్యం అనేది ప్రతి మనిషికి ముఖ్యమైనది. ఆ లక్ష్యం చేరటానికి నీలో మార్పులు అవసరము. ఎప్పుడైతే నీలో మార్పులు అవసరమవుతాయో నీలో నైపుణ్యత పెరుగుతుంది. ఏ రోజైతే నీలో నైపుణ్యత పెరుగుతుందో అప్పుడు నీ యొక్క ఆశయం అనేది నవ్వుతో ఆహ్లాదకరంగా నీకు ఎర్రటి కార్పెట్ మీద తీసుకెళ్లే మార్గదర్శకంగా మారుతుంది. మార్పు చేసుకుందాం, ఆలోచించుకుందాం, నైపుణ్యత పెంచుకుందాం. నీ యొక్క లక్ష్యాన్ని నువ్వు ఛేదించిన రోజునాడు నీకు జైలు చెప్పేవాళ్ళు చాలా ఉంటారు. నీకు జై చెప్పేవాళ్ళ గురించి ఆలోచించండి. నువ్వు జైలు కొట్టడం కాదు, నీకు 10 మంది జైలు చేసి నీ సిగ్నేచర్ ఆటోగ్రాఫ్గా మారగలిగే రోజునాడు నువ్వు జీవితంలో ఎదగగలిగే స్థాయికి ఎదుగుతావని ఒకసారి ఆశీర్దిస్తాను. ఆల్ ద బెస్ట్ టు యూ.